హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం 6th క్లాస్లో థర్డ్ లెసన్ ల్యాండ్ ఫామ్స్ పార్ట్ ఏ, దీంతో పాటు పార్ట్ బి కూడా నేర్చుకుంటాం. వితిన్ 5 to 10 minutes గ్యాప్లోనే 2 వీడియోస్ అప్లోడ్ చేయబడుతుంది. కాబట్టి ఇది చూసిన వెంబటే అది చూసేయండి. ఓకే అండి, ఇక్కడ చూద్దాం. మనం పాయింట్లో వెళ్ళిపోదాం. ముందుగా మన కొత్త మిత్రులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. అంటే చూసి కొందరు లైక్ చేయడం మర్చిపోతున్నారు కావచ్చు, కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం. ద ల్యాండ్ ఆన్ విచ్ వి లివ్ ఈజ్ నాట్ యూనిఫామ్ ఇన్ సైజ్. మనం నివసించేటువంటి భూమి అది ఒక యూనిఫామ్ సైజులో, అంటే ఇప్పుడు స్క్వేర్ ఉంది. స్క్వేర్ అంటే ఏంటి? అన్ని దిక్కుల సమానం అని అంటాం కదా. రెక్టాంగిల్ అంటే అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటాం కదా. కాబట్టి మనది కూడా ఏంటిది? సమానంగా లేదట. అంటే ఎక్కడ ఇట్లా ఇలా 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 ఉన్నదట. ఓకే, మనం దాంట్లో సైజులో చూసినా కానీ, షేప్లో అండ్ హైట్లో దేంట్లో చూసినా కానీ ఇట్లా ఉంది. ఓకే, నెక్స్ట్, ఇన్ సమ్ ప్లేసెస్ ఇట్ రైజెస్ హై టు ఫార్మ్ హీల్స్ అండ్ మౌంటైన్స్ అండ్ విత్ స్టెప్ స్లోప్స్ విత్ వైల్ ఇన్ అదర్ ఏరియాస్. అంటే నేను స్ప్లిట్ చేసుకుంటూ చదువుతున్నా, ఒకసారి మళ్ళీ చదువుతా కానీ వినండి. ఇట్ మే బీ లో అండ్ ఫ్లాట్ ఫర్ లాంగ్ స్ట్రెచెస్. యాజ్ యూ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ యూ మైట్ విట్నెస్ చేంజెస్ ఇన్ హైట్ ఆఫ్ ప్లేసెస్. దిస్ ఈజ్ నోన్ ఏ రిలీఫ్ ఆఫ్ ఏ రీజియన్. ఇక్కడ రిలీఫ్ ఆఫ్ ఏ రీజియన్ అంటే ఏంటిది అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి మళ్ళీ చదువుదాము. ద ల్యాండ్ ఆన్ విచ్ వి live is not uniform in size, shape or height. In some places it rises high to form hills and mountains with steep slopes, while in other areas it may be low and flat for long stretches. As you travel from one place to another you might witness changes in the height of places. This is known as a మనకు రిలీఫ్ ఆఫ్ రీజియన్ అని మనం అనొచ్చు. ఇదంతా కూడా ఇంట్రడక్షన్. నేను ప్రతి లెసన్లో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చదువుతా. మీరు కూడా ఆలోచించండి, ఎందుకంటే అదే మనకు ప్రవేశిక అన్నట్టు. మనము తెలుగులో ప్రవేశిక చదువుతాం కదా, ఇది మనకు ప్రవేశిక అన్నట్టు. ఇదంతా కూడా మనము ఇంపార్టెంట్ పాయింట్స్గా నోట్స్ చేసుకున్నాము, అదే చదువుతాము. మనం టెక్స్ట్ బుక్ ముట్టడం లేదు, డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో నుండి వచ్చినటువంటి పాయింట్సే చెప్పుకుంటున్నాం ఇంపార్టెంట్. కాబట్టి మీరు క్లాస్ విన్నాక లేక చదివాక క్లాస్ వినండి, మీ ఇష్టం. మీరు ఎట్లా చేసినా కానీ క్లాస్ అయితే వినండి, మంచిగా అర్థమవుతుంది. ఇదంతా కూడా మనకు హీల్స్. ఓకే అండి, ఇది చూడండి, ఇదంతా కూడా మనకు ప్లేన్. ఓకే, ఇవి మనం డిస్కస్ చేస్తాం. ఇదేమో ప్లాట్యూ. ఇది ఎక్కడ నుండో కాదండి, మనకు టెక్స్ట్ బుక్ నుండే ఉన్నాయి. టెక్స్ట్ బుక్ చదవని వాళ్ళు కూడా వీడియోస్ చూస్తారు. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ అవసరం లేకుండా కూడా మేము అంటే అంత మంచి స్టాండర్డైజ్ పాయింట్సే కలెక్ట్ చేస్తున్నాం. కానీ చదవద్దు అని అయితే అనం మేము, ఎందుకంటే నాకు దొరకనటువంటి పాయింట్స్ కూడా మీకు దొరుకుతాయి. కాబట్టి చదవాలి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేదే ఉండాలి మన దగ్గర. ఓకే, ఇదంతా కూడా మనకు తెలంగాణ మ్యాప్ అండి. చూద్దాం. ఇక్కడ ఇది హీల్స్, మేజర్ రివర్స్, లోయర్ తెలంగాణ ప్లాట్యూ, అప్పర్ తెలంగాణ ప్లాట్యూ, తర్వాత డిస్ట్రిక్ట్ బౌండరీ, స్టేట్ బౌండరీ. ఇక్కడ మనకు టీఎస్ అంటే అదే టీజీ 2025 జనవరిలో నిర్వహించబడ్డ టెట్లో అప్పర్ తెలంగాణ ప్లాట్యూలో ఏమేమి వస్తాయి అని అడిగారు. చూద్దాం, ఇక్కడనే దొరికిపోతుంది మనకి. ఇక్కడ అప్పర్ తెలంగాణ ప్లాట్యూ అంతా ఇది కదా. ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో మనకు అడిగిరండి. ఆ క్వశ్చన్ కూడా ఉంది, కాబట్టి చూడండి మీరు. ఇదంతా కూడా గోదావరి డెల్టా. నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే మీకు తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్లో ఇవన్నీ తగలాలి మీ మైండ్లో. ఇది కృష్ణా డెల్టా. స్లోగా అనిపించినా కానీ క్లాసు వినండి, ఎందుకంటే కంటెంట్ రావాలంటే మనం టైం ఇవ్వాలి. టైం ఇవ్వకపోతే కంటెంట్ రాదు. ఓకే, ల్యాండ్ ఫామ్స్లో చూసినట్లయితే మనకి ఇక్కడ రిలీఫ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. దాదాపుగా అవి మనకు 10th క్లాస్లో వస్తాయి బాగా. కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది 3: మౌంటైన్, ప్లేన్స్ అండ్ ప్లాట్యూస్. దిస్ ఆర్ కాల్డ్ రిలీఫ్ ఫీచర్స్. తర్వాత మనం పాయింట్లో వెళ్ళిపోదాం. ఇక్కడ
సత్మలా రేంజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆదిలాబాద్ అండ్ నిర్మల్లో ఉన్నాయి. నెక్స్ట్ బాలఘాట్. బాలఘాట్ అంటే నాగర్ కర్నూల్ అండ్ మహబూబ్ నగర్లో ఉన్నాయి. ఓకే. అనంతగిరి హిల్స్ అంటే ఇక్కడ మనకి వికారాబాద్. మూసీ నది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు తెలియజేయరు కానీ చెప్పాలి, ఎందుకంటే ఆ మాత్రం కూడా చెప్పకపోతే నేను మరీ క్వశ్చన్ ఇవ్వాలి కదా. మీరు ఎట్లాగో పెట్టారు కానీ వినండి మంచిగా. కండికల్ హిల్స్ ఎక్కడున్నాయి? పెద్దపల్లిలో ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లిలో ఉన్నాయి. ఓకే. రాకి హిల్స్ ఎక్కడున్నాయి? జగిత్యాల. ఇది మనకు అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేర్చుకోవాల్సిందే. సత్మలా రేంజ్ ఆదిలాబాదు అండ్ నిర్మల్, బాలఘాట్ మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూల్, అనంతగిరి హిల్స్ వికారాబాద్, కండికల్ పెద్దపల్లి జయశంకర్, తర్వాత రాకి హిల్స్ జగిత్యాల. ఇక్కడ ఒకటే డిస్టిక్లో ఉన్నటువంటి ఏవైనా రెండు ఉన్నాయి అంటే అవి ఒకటి అనంతగిరి హిల్స్ వికారాబాదు, తర్వాత రాకి హిల్స్ జగిత్యాల. నెక్స్ట్ స్లైడ్లో వెళ్దాం. ల్యాండ్ ఫామ్స్. ఇక్కడ మనకు విచ్ ఆఫ్ ద మనకు 2024లో డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఓల్డెస్ట్ ఏంటిది? మౌంటైన్స్ హిల్స్ అని ఇచ్చారు. దాంట్లో ఆన్సర్ ఏంటిది? ఆరావళి హిల్స్ ఉన్నాయి కదా, ఆరావళి మౌంటైన్స్ అంటాం మనం, హిల్స్ అని అంటాం. అది ఓల్డెస్ట్ అన్నట్టు, అది ఓల్డెస్ట్. అది మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో 2024లో జరిగినటువంటి టెట్ అండ్ డిఎస్సిలలో వచ్చినటువంటి వన్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే అండి. మనకి ఇక్కడ మెయిన్లీ ఇండియాలో ఒక ఫోర్ మేజర్లీ ఫోర్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ హిమాలయాస్, తర్వాత అరావలీస్, తర్వాత మనము వింధ్యాస్, తర్వాత సత్పురా మౌంటైన్స్. ఓకే. ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు మౌంటైన్స్ అండ్ ప్లాట్యూస్కి. మౌంటైన్స్ ఆర్ వెరీ హై అండ్ దే హ్యావ్ స్టీప్ స్లోప్ విత్ లిటిల్ ఫ్లాట్ ఆన్ దెమ్. ఓకే. ఇలా ఉంటాయి, తర్వాత ఇలాగొస్తాయి, ఇలాగొస్తాయి. అవునా కదా? ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లాట్యూస్ ఆర్ ఆల్సో హై ఆన్ ల్యాండ్స్ బట్ దే హ్యావ్ మోర్ ఫ్లాట్ ల్యాండ్స్ విత్ సమ్ హీల్స్ బిట్వీన్ దెమ్. ఇవి ఎట్లా ఉంటాయంటే ఇలా ఉంటాయా, ఇంత పోయి ఇట్లుంటుంది అన్నట్టుగా. అదే మనకు మౌంటైన్స్ అయితే ఇట్లా. ఓకే. ఇట్లా గుర్తుపెట్టుకోండి. మీరు పిక్చర్స్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్, డెక్కన్ ప్లాట్యూ ఇస్ ద లార్జెస్ట్ ప్లాట్యూ ఇన్ ఇండియా. ఓకే. ఇది మనకు టీజీ 2024లో అడిగినటువంటి క్వశ్చన్, అలాగే 2023లో అడిగినటువంటి క్వశ్చన్, 2025లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ డెక్కన్ ప్లాట్యూ ఇస్ ద లార్జెస్ట్ ప్లాట్యూ అంటే ఇది లార్జ్ పోర్షన్ అంటే ఎక్కడ ఉంటుంది? మనకు తెలంగాణలో ఉంటుంది. మనం ఒకసారి మ్యాప్ చూసినట్లయితే ఇది మనకు మ్యాప్ అండి. ఓకే. అంటే ఐడియా అది ఎట్లా ఉంటుందంటే మనకి ఇక్కడ ఇలా ఉంటుంది డెక్కన్ ప్లాట్యూ. ఓకే. ఇట్లా అంటే సమోసా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. మన తెలంగాణ ఇట్లా ఉంటుంది. అవునా కదా? ఈ భాగంలో ఉంటుంది. లార్జ్ పోర్షన్ అంటే డెక్కన్ ప్లాట్యూ యొక్క ఎక్కువ పోర్షన్ ఎక్కడ ఉంటుంది అంటే తెలంగాణలో ఉంటుంది. దాన్ని మనం తెలంగాణలో ఏమంటామంటే తెలంగాణ ప్లాట్యూ అని అంటాం. ఓకే. ఇక్కడ మనకు చూద్దాం. హై అండ్ స్టీప్ ఎడ్జ్ ఉంటుంది. తర్వాత స్కార్ప్ ఆన్ ద వెస్ట్ అండ్ ఈస్ నోన్ యాజ్ వెస్టర్న్ ఘాట్స్. తర్వాత ఇది మనకు ఇట్లా ఉంటుంది కదా. ఇటు వెస్టర్న్ ఘాట్స్ అనేవి సీరియల్ వైజ్ ఉంటాయండి. ఎక్కడ కూడా మనకు ఏంటిది మనకు మధ్య గ్యాప్ అనేది ఉండదు. అదే ఇక్కడ గ్యాప్ ఉంటుంది ఈస్టర్న్ ఘాట్స్లలో. కాబట్టి అది దీనికి ఒక కారణం ఏంటిది? తెలంగాణ ప్లాట్యూ అనేది ఒక కారణం దీనికి. ఓకే. మీకు క్లారిటీ వస్తుందనేదే నేను అనుకుంటున్నా. కొంచెం అర్థం కాకపోవచ్చు కానీ ఒక 2 టైమ్స్ వీడియో చూడడం లేదా ఒక 2 టైమ్స్ టెక్స్ట్ బుక్ చదవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనము తెలుగు మాట్లాడుకున్నట్టు సైన్స్ మాట్లాడుకున్నట్టు, సైన్స్ కూడా కొంచెం డిఫికల్ట్ అండి. సోషల్ కొంచెం ఇబ్బంది పెడుతుంది ఎవరికైనా. అది ఓన్లీ మనకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళకు అదొక పెద్ద మనకు ఇబ్బందే పెడుతుంది అంతే ఇక. కాబట్టి మీరు మంచిగా కాన్సన్ట్రేషన్గా వినండి. ఏం చెప్తాండు, ఏం చేస్తాండు, ఆడ ఏం గీస్తాండు, అవన్నీ చూడాలి. చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మనము ఏదో వింటనం మొక్కుబడిగా వినద్దు. నువ్వు వినకున్నా ఏం కాదు,
ఇంకా నీకు టైం అది వేరే దానికి పెట్టుకో, కానీ విని సగం సగం జ్ఞానంతో ఉండకు. నేను అనేది అయితే అట్లా అంటున్నా, అంటే మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ పంజాబ్ ప్లేన్స్, మనకు ఇండస్ రివర్ ఉంటుంది, తర్వాత వాటి యొక్క ట్రిబ్యూటరీస్ ఉంటాయి కదండి, అవి అంటే ఐ ప్లస్ ఇండస్, ఓకే, అండ్ ట్రిబ్యూటరీస్ ప్లస్ ఇక్కడ గ్యాంగ్టిక్ ప్లేన్స్ ఉంటాయి, పంజాబ్ ప్లేన్స్ ఉంటాయి. ఓకే, పంజాబ్ ప్లేన్స్లలో మనకి ఇండస్ రివర్ అండ్ ట్రిబ్యూటరీస్ ఇవన్నీ కలిస్తే మనకేమంటారు, పంజాబ్ ప్లేన్స్. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్యాంగ్టిక్ ప్లేన్స్. గ్యాంగ్టిక్ ప్లేన్స్ అనేది ఇక్కడ మనకు గంగా రివర్ ఐ ప్లస్ జీ, ఇండో గ్యాంగ్టిక్ అవుతుంది. ఇక ఇది ఇంతే, ఏం లేదు. ఇక నేను స్పీడ్ పెంచుతాయి, అట్లయితేనే మనకు అర్థమవుతుంది, స్లోగా అర్థమైతే లేదు కదా. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఒకటేసారి చెప్తాను వినండి. పంజాబ్ ప్లేన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. గ్యాంగ్టిక్ ప్లేన్స్ ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ గంగా రివర్. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అవి ఎట్లా పోతుంది అంటే మనకు ఇక్కడ పంజాబ్ కదా, ఇట్లా 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 కలిసిపోతుంది. ఏంటిది, ఇక్కడ మనకు పంజాబ్ ఉంటుంది, పంజాబ్ తర్వాత యూపీ తర్వాత ఏంటిది బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాసెస్. నెక్స్ట్ తర్వాత కొంచెం చూద్దాం. ఇప్పుడు టుగెదర్ టూ ప్లేన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ టుగెదర్ టూ ప్లేన్స్ అంటే ఏం లేదండి, మీరు ఒక్కడే ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ అనేది ఎట్లా వచ్చిందని చెప్పేస్తా చూడండి. ఇండో అంటే ఇండస్, ఓకే, ప్లస్ గ్యాంగ్టిక్ అంటే ఏంటిది, గంగా, ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్, అంతే. పంజాబ్ ప్లేన్స్ ప్లస్ గ్యాంగ్టిక్ ప్లేన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్. నెక్స్ట్ ఇక్కడ ఇగో సేమ్, ఇక ఇది మనకు మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్, దీని మీద బిట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అది కన్ఫ్యూజ్ చేసేటువంటి బిట్. తర్వాత ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఆర్ ఆన్ ద ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద అలాంగ్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, మనకు అందరికీ తెలుసు ఇదంతా కూడా ఈస్ట్, ఇదంతా కూడా వెస్ట్. ఓకే, ఇదన్నిటికీ మనం ఈస్టర్న్ సైడ్ ఉన్నదాన్ని ఏమంటాం, ఈస్టర్న్ కోస్ట్ ప్లేన్స్ అని అంటాం. ఓకే, మళ్ళీ ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ కూడా ఉంటాయి, అవి వేరు. ఇక్కడ ఉండేటువంటివి వెస్టర్న్ కోస్ట్, అంటే ఇక్కడ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్. ఇక్కడ ఏమేమి ఉంటాయి, కర్ణాటక, కేరళ, గోవా, తర్వాత మహారాష్ట్ర, గుజరాత్ ఇవన్నీ ఉంటాయి. ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, బే ఆఫ్ బెంగాల్ అంటే మనకు వెస్ట్ బెంగాల్ ఇవి ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, లార్జ్ పోర్షన్స్ లైక్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఫాల్ ఇన్ ఇట్. ఎక్కడ ఇవన్నీ కూడా ఏడుంటాయి మనకు, ఈస్టర్న్లో. వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్లో ఏముంటాయి, మనం అనుకున్నాం కదా, ఏంటిది, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, తర్వాత మనకు గోవా, ఇదంతా కూడా ఇవి 5, ఇవి 5 ప్లస్ ఇవి 4, ఎన్ని మొత్తము 9. ఓకే, మనకి ఇక్కడ ఒక చిన్నగా నేను రాశాను ఇంపార్టెంట్. అప్పర్ ప్లాట్యూలో ఏమేమి వస్తాయి అని రాశాను, ఇక్కడ లోయర్ ప్లాట్యూలో ఏమేమి, హైదరాబాద్, సంగారెడ్డి, తర్వాత సికింద్రాబాదు, తర్వాత మనకి ఇక్కడ మహబూబ్ నగర్, తర్వాత నల్గొండ, ఇక్కడ లోయర్లో ఏంటిది వరంగల్, కరీంనగర్. ఎట్లా డివైడ్ చేస్తారంటే చూడండి మంచిగా, ఇది తెలంగాణ మ్యాప్ అనుకోండి. ఇగో ఇది అప్పరు, ఇది లోయరు, అంతే. ఇది వాళ్ళు మనకు ప్లాట్యూ అనేటువంటి దానికి డివైడ్ చేసేటువంటి విధానం. మనం ఏమనుకుంటాం, ఇట్లా అప్పర్ ఇది లోయర్ అనుకుంటాం, కానీ అది రాంగ్. ఓకే అండి, ఎట్లా డివైడ్ చేయాలో కూడా మీకు తెలుసుకున్నారు. నెక్స్ట్ డెల్టా అంటే ఏంటిది, దాని యొక్క మనము చూద్దాం వాటి గురించి. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం పిక్చర్లో చూసినాం, ప్రీవియస్ పిక్చర్స్లలో ఒకటి ఇది మనకు, ఇదంతా కూడా గోదావరి డెల్టా, తర్వాత ఇదంతా కూడా కృష్ణా డెల్టా అండి. ఓకే, ఇప్పుడు చూద్దాం వాటి గురించి డీటెయిల్డ్గా. గోదావరి అండ్ కృష్ణా డివర్, ఇదంతా కూడా ఫ్లో త్రో వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ నేను అన్నా కదా, ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో అంటే ఇది వెస్టర్న్ ఘాట్. ఇవి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు గోదావరి ఇక్కడ నాసిక్ త్రయంబర్గ్లో, ఇది ఎక్కడ మనకి ఇక్కడ కర్ణాటక దగ్గరలో మన ఆంధ్రప్రదేశ్, ఇదంతా కూడా దాంట్లో ఎంటర్ అవుతుంది, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బార్డర్లో. అంటే అవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్లో ఇక్కడ పుడతాయి అన్నట్టు, అంటే అక్కడి నుండి వాటి యొక్క జననం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, బాసరా ఆఫ్ నిర్మల్ డిస్టిక్. ఏంటిది మనకి ఇక్కడ ఎంటరింగ్ అన్నట్టు. ఇగో కొన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక దాంట్లో కందకుర్తి అని ఇచ్చిండు, ఒక దాంట్లో నిజామాబాద్ అని ఇచ్చిండు, ఒక దాంట్లో నిర్మల్ అని ఇచ్చిండు, ఒక దాంట్లో బాసరా అని ఇచ్చిండు. అంతా మనకు బుర్రలు పాడు చేస్తాడు, కాబట్టి మనం బుర్ర పాడ కావద్దు. వాడు ఏంటిది బాసరా ఇచ్చిండు, ఇది ఏంట్లా సోషల్లా బాసరా అని రాయను,
తెలుగులో కందగుర్తి, నిజామాబాద్ అని ఇచ్చిండు అంతే. వాళ్ళు ఎట్లా ఆడితే మనం అట్లా ఆడాలి అంతే, ఇక దాన్ని ఎవడేం చేయలేడు. నేను చెప్పిన కదా, ఇగో ఇట్లా ట్రయాంగిల్గా మనకి ఇక్కడ ఇది ట్రయాంగిలే కదా, ట్రయాంగిల్గా ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ గోదావరి డెల్టా. ఏ షేప్లో ఉండదు అంటే ఏ షేప్లో అక్కడ డిపాజిట్ అవుతుంది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇట్ డిపాజిట్స్ ఎ లాట్ ఆఫ్ శాండ్ అండ్ స్లిట్ ఇన్ దిస్ ఏరియా విచ్ ఫార్మ్స్ ద డెల్టా. ఇప్పుడు ఫ్లడ్స్ వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, దేంతో మనకు అది ఉంటుంది కదా రివర్, వాటితోటి వచ్చి అక్కడ ఒక ప్లేన్ లాగా అంటే ప్లేన్ లాగా ఫామ్ అయ్యి ఒక మైదానం లాగా అంతా కూడా మనకు జమ అంటే అక్కడ కూడి ఎట్లా అంటే అదంతా కూడా టుగెదర్ అయ్యి అదొక డెల్టా లాగా ఫామ్ అవుతుంది. ఆ డెల్టా లాగా ఫామ్ అయినటువంటి అక్కడ ఉన్నటువంటి సాయిల్ కూడా బాగా ఫర్టైల్ అంటే మనకు ఏమంటారు అది ఎక్కువ హైల్డింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ల్యాండ్గా మనకు మారుతుంది. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. దిస్ ఈజ్ ద లాస్ట్ స్లైడ్. మనం ఇక్కడ చూసేద్దాం. తెలంగాణ ఫాల్ లార్జ్ పోర్షన్స్ ఆఫ్ తెలంగాణ ప్లాట్యూ విచ్ ఈస్ తెలంగాణ ప్లాట్యూ అండ్ ద స్లోప్స్ టు ద ఈస్ట్. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. స్లోప్స్ టు ద ఈస్ట్ అంటే తూర్పు దిక్కున వాలి ఉన్నది అని అంటాం తెలుగులో. ఓకే, తూర్పు దిక్కున కొంచెం ఇటు అంటే దాని కొంచెం మొండి చేయి అన్నట్టు, అంటే ఎట్లా కొంచెం ఇటు ఎక్కువ మనకు ఎక్కువ అంటే అది ఆక్యుపై చేసి అంటే లేకపోతే ఆ డైరెక్షన్స్లో ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎలా క్వశ్చన్ ఇచ్చినా కూడా రాయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, లర్నర్ జోన్ యొక్క స్పెషాలిటీ కంపేరింగ్ టు అదర్. ఇక్కడ మనకు పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, వేరే ఛానల్స్ మనకు సంబంధం లేదు. మేము యాస్పిరెంట్స్ ఒక మంచి మేమేం చిల్లరగా అయితే చేస్తలేం. ఏదైతే ఉందో మనకి ఏదైతే వస్తుందో అవే చేస్తున్నాం. తెలుగు కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. మాకు వ్యూస్ రాకున్నా సబ్స్క్రైబర్ పెరగకున్నా మాకు సంబంధం లేదు. మేము చేయాల్సింది అనుకున్నాం, చేస్తున్నాం. చూసేటోడు చూస్తాడు, సబ్స్క్రైబ్ కొడతా అనేటోళ్ళేమో మంచి కంటెంట్ వస్తుంది అనేటోళ్ళేమో కొడతారు, ఇంకా బిట్స్ ఉన్నాయి చేస్తారు. దాదాపుగా 1K 500 600 ఆన్సర్స్ చేస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లే. ఎందుకు చేయట్లే అంటే అదంతే, అది ఇండియన్ సైకాలజీ, అది దాన్ని ఎవడేం చేయలేడు. మనం నేను ఈరోజే వచ్చేదో మారుతా అని అంటే మారదు కదా. కానీ స్పెషాలిటీ ఆఫ్ లర్నర్ జోన్ ఈస్ వన్ థింగ్, ప్లానింగ్ ప్లస్ కన్సిస్టెన్సీ అనేది మనకు సక్సెస్కి దారితీస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటిదంటే ఏం చదవాలి అనేది అందరు చెప్తారు, కానీ ఎలా చదవాలి ఎలా చదవకూడదో కూడా చెప్పేటువంటిదే లర్నర్ జోన్ అనేది గుర్తుపెట్టుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా మాకు అడగండి, మేము చెప్తాం. ఓకే, మనం ఇప్పుడు ఇది టైం వేస్ట్ ఎందుకు. నెక్స్ట్ ద ఫిజికల్ సర్ఫేస్ ఫీచర్స్ ఆఫ్ ద ల్యాండ్ లైక్ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్ ఆర్ కాల్డ్ రిలీఫ్ ఫీచర్స్. ఇది మనము ముందే నేర్చుకున్నాం ఫస్ట్. తర్వాత ఇక్కడ చూద్దాం, నేను చెప్పాను కదండి, అవర్ స్టేట్ హ్యాస్ అప్పర్ తెలంగాణ ప్లాట్యూ ఇన్ ద వెస్ట్. ఏంటిది ఇప్పుడు మనము నేనేమన్నా మీకు ఒక నిమిషం, మీకు ఎందుకు పదే పదే ఇంత లేట్ చేయించుకుంటా మెల్లమెల్లగా చదివిస్తానా అంటే రావాలి కంటెంట్. బిట్టు వదలద్దు. ఎవడో ఏదో చెప్పిండని అది నన్ను కూడా నమ్మకండి మీరు. నేను తప్పు చేస్తే నా వీడియోస్ చూడకండి. మీకు నచ్చితేనే అరే వీడు లర్నర్ జోన్ విక్రమ్ కొంచెం బాగా చెప్తున్నాడు అంటేనే చూడు, లేకపోతే చూడకు. నేనే చెప్తాను. ఇక్కడ ఏమని ఇచ్చిండు, ఇది ఈస్ట్ మనకు అందరికి తెలుసు, ఇది వెస్ట్ ఇచ్చిండు. అవర్ తెలంగాణ హ్యాస్ అవర్ స్టేట్ హ్యాస్ అప్పర్ తెలంగాణ ప్లాట్యూ ఇన్ ద వెస్ట్. అంటే ఏంటిది, ఇది అప్పర్ ఇది లోయర్ అన్న కదా. నేను మీకు బొమ్మ గీసి చూపెట్టువంటి అవసరం ఎందుకు అంటే మీకు నేను బొమ్మ గీసేది మీ మైండ్లో గీస్తాను, అట్లా ఆ మోటివేషన్ తోటి ఉండండి. నేను తప్పు చెప్పే ప్రసక్తే లేదు. ఒకవేళ చెప్తే మీరు కరెక్షన్ చేసుకోండి, లేదు నువ్వు ఇగో ఈ వీడియోలో ఇది చెప్పినావు నాన్న, నువ్వు తప్పు చేసినావురా అని నాకు మీరు కామెంట్ పెట్టండి. నేను తప్పు చెప్తే దానికి నేను కరెక్షన్ చేసుకుంటా, కానీ కాన్సన్ట్రేషన్గా వినండి, డిమోటివేట్ అవ్వకండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మెయిన్లీ మనకి ఇక్కడ ఎక్స్ట్రా కొన్ని ఇచ్చారు. ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే మనకు బ్లూ కలరు ఆ గ్రీన్ కలర్ బాక్సెస్ ఉన్నాయి కదా, దాంట్లో ఉన్నాయి ఇవి, కానీ మనం అవి చూడం కానీ వాడు ఇవే ఇస్తాడు. నెక్స్ట్ దేవరకొండ హిల్స్ ఎక్కడ ఉంది మనకు, నల్గొండ. నెక్స్ట్ కొండ ఇదంతా కూడా ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నిర్మల్ అంటే నిర్మల్ హిల్స్. ఇక్కడ సింపల్లి, ఇక్కడ సిర్నాపల్లి అంటే ఏంటిది, సింపల్లి మనకు నిజామాబాద్లో ఉన్నది. నెక్స్ట్ లార్జ్ డ్యామ్ ఆన్ ద గోదావరి రివర్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
మీరు ఇది కనుక చెప్పకపోతే మీరు చెప్పక నా కామెంట్ బాక్స్లో పెట్టకండి, మీకు అందరికి చూసేస్తారు మిమ్మల్ని చూసేసినాక మీకు పోటీ వచ్చేస్తారు. కానీ మీరు కామెంట్ బాక్స్లో పెట్టకండి. కానీ మీరు గూగుల్లోనో ఏదో టెక్స్ట్ బుక్లోనో చూసుకొని అది తెలుసుకోండి. ఓకే, దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ వితిన్ 10 minutesలో ఇది ఎప్పుడైతే అప్లోడ్ అవుతుందో దానికి 10 minutesలో ఇంకో వీడియో అప్లోడ్ అవుతుంది. ఓకే అండి, అది కూడా చూడండి. మీకు నచ్చినట్లయితేనే చూడండి, మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.